ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వాడకాన్ని మానివేయాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ అటవీ శాఖ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అటవీ శాఖ అధికారులు సిబ్బందితో పర్యావరణ పరిరక్షణకు పాటుపడతానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం అనేది నిత్యావసరం అయిందని, కానీ దానివల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లను వాడి బయట పడేయడం వల్ల వాటిని పశువులు తిని మృత్యువాత పడుతున్నాయని, అంతేకాకుండా అవి భూమిలో కరగకుండా ఏరోసోల్స్గా గాలిలో కలుస్తున్నాయని, తద్వారా మనుషులు, జంతువుల ఊపిరితిత్తుల్లోకి ప్లాస్టిక్ చేరి అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓఎఫ్టీఓ నాగభూషణం, డిఆర్ఓ శేఖర్ రెడ్డి, ఎఫ్ఎస్ఓ మల్లారెడ్డి, శుభానుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గ్లోబల్గా ఈరోజు తీసుకున్న థీమ్ ఏంటి అంటే ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ గ్లోబల్లీ. సో మనం ప్లాస్టిక్ అనేది మన నిత్యావసర వస్తువులాగా మన ప్రతిరోజు వాడడం జరుగుతూ ఉంది. కానీ ప్లాస్టిక్ వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే మనం చూస్తాం ప్లాస్టిక్ వాడేసి బయటపడేస్తున్నాము, అవి పశువులు తింటున్నాయి, వాటికి ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది. అట్లానే అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మైక్రో ప్లాస్టిక్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. దీనివల్ల మనం తాగే నీళ్ళలోను, పీల్చే గాలిలోనూ కూడా ఏరోసాల్స్గా ఫామ్ అవడం వల్ల పొల్యూషన్ ఒకటి వస్తుంది. దీనివల్ల మన బ్లడ్లో మరియు మన లంగ్స్లో కూడా ప్లాస్టిక్ చేరడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో ఈరోజు మేము చేసిన ప్రోగ్రామ్ ఏంటి అంటే ప్లాస్టిక్ ఎలా అంతమొదించాలి, మనం ఎక్కడెక్కడైతే ప్లాస్టిక్ వాడుతున్నామో దాన్ని ఎట్లా రీప్లేస్ చేయాలి, మనం ఎట్లా అవగాహన కలిగించాలి అనే ఒక దాని మీద డిస్కషన్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మొక్కలు కూడా నాటి ప్లాస్టిక్ వినియోగం ఎంత ప్రమాదకరమో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నల్గొండ డివిజన్లో ఉండేటువంటి అందరూ సిబ్బంది కూడా ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా ఈ పార్కులో ఉన్నటువంటి ప్లాస్టిక్ని అంతా కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే విజిటర్స్ వస్తున్నారో వాళ్ళకు గత వారం నుంచి మేము వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. ప్లాస్టిక్ని వాడవద్దనేసి ముఖ్యంగా పార్కులో ప్రవేశించినప్పుడు అటువంటి ప్లాస్టిక్ని తీసుకొని రావద్దని తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వలన రాబోయే తరాలకు ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయో అనే దాని గురించి చక్కటి అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా దేశం యొక్క నినాదం ఏంటంటే ప్లాస్టిక్ని అంతమొందిస్తాము, ప్లాస్టిక్ని వాడకూడదు, ఈ పొల్యూషన్ తగ్గించాలి అనే దాంట్లో కూడా మేము కూడా భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము.